ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం సాయిరామ్. ఓం సాయిరామ్. ఓం సాయిరామ్. అందరికీ నమస్కారం. ఐ వెల్కమ్ యూ ఆల్ టు పోర్టల్ టు లవ్ అండ్ లైట్, ఏ ఛానల్ ఫర్ ట్రూ స్పిరిచువల్ సీకర్. ఈ ఛానల్ తరపున అందరికీ హార్దిక స్వాగతం. మనం శ్రీ 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 పరమహంస యోగానంద గారు అందించిన గాడ్ టాక్స్ విత్ అర్జున అది భగవద్గీతలో 3వ అధ్యాయమైన కర్మయోగము. ఇందులో మనం 32 శ్లోకాలు పూర్తి చేసుకుని ఈ వారం 2 వీడియోలు రిలీజ్ చేస్తాను. ఒకే వీడియో అయితే లెంత్ ఎక్కువ అయ్యేలాగా ఉంది. సో 33, 34 శ్లోకాలకు ఉన్న ఆధ్యాత్మిక అంతరార్థాన్ని పరమహంస యోగానంద గారు రెండిటికి కలిపి అందజేయటం జరిగింది. సో అది ఫస్ట్ వీడియోలో షేర్ చేసి సెకండ్ వీడియోలో 35 మరియు 36 శ్లోకాలకి ఉన్న ఆధ్యాత్మిక అంతరార్థాన్ని తెలుసుకుందాం. సో ఈ ఫస్ట్ వీడియోలో మనం 33, 34 శ్లోకాలకి తెలుసుకుందాము. మనం కర్మయోగంలో పరమాత్మ కర్మలు అందరూ చేస్తారు, చేయకుండా ఎవ్వరూ ఉండరు. పశుపక్షాదులు ఏంటి అంత సమస్త జీవరాశికి ఏదో ఒక కర్మ చేస్తూనే ఉంటారు. కానీ మనం చేసే చర్యల ద్వారా, మనం చేసే కర్మల ద్వారా యోగము, ఎవరితో యోగము? పరమాత్మతో యోగం. ఎలా మనం సులువుగా సరళంగా ఎట్లా మనం దాన్ని ప్రాప్తింప చేసుకోవచ్చు అనే మార్గమే మనకి కర్మయోగంలో పరమాత్మ మనకి బోధిస్తున్నారు. సీక్రెట్స్ అన్నీ కూడా చెప్తున్నారు. మనం ఇంకా అది ముందుకు వెళ్ళే కొద్దీ మనం జాగ్రత్తగా అది అర్థం చేసుకుంటూ అది మనం లైఫ్లోకి ఆచరణలో పెట్టవలసిందే. అదే నేను ప్రతి వీడియోలోనూ చెప్తున్నది ఏంటంటే, అది ఊరినే వినేసి వెళ్ళటం కాదు, ఆచరణలో పెట్టాలి. ఇది టగ్ ఆఫ్ వార్ లాగా మనమేమో ఈ అటు 2 పార్టీస్, ఇటు ఇటు ఒక పరమాత్మ నాది ఇదంతా నా సృష్టి, అసలు జరుపుతున్నది నేను, మీ క్రియలో ఉన్నది నేను, మీ చేస్తున్న ప్రతి చర్యలో ఆ చర్యగా ఉన్నది నేను, మీరు నా 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 స్వరూపాలు, మీరు వేరు కాదు అని ఆయన ఒక పక్కన చెప్తుంటే, మనం ఇటుపక్క లాగుతూ నేను లేదు, ఇది నీది కాదు, ఇది నా షో, ఇది నాది, నా లైఫ్, నా కుటుంబం, నేను, నా డబ్బులు, నా హోదా, నా పరపతి అని ఇటు పట్టుకుని ఇట్లా లాగుతున్నాం. పరమాత్మ సరే నేను 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 అని విర్రవీగుతున్నావు కదా, కొంచెం నేను నా పట్టు సడలిస్తాను అనగానే మన టపీమని కింద పడతాం. దుఃఖం, అమ్మ కొయ్యో మరో అని ఏడుస్తాం. ఆయన్నే గట్టిగా పట్టుకొనిస్తే, ఆయన చెప్పింది మనం చేస్తే మనం కింద పడం, చక్కగా సేఫ్గా ఉంటాం. సో అదే చెప్తున్నారు మనకి 31 శ్లోకాల్లో. ఏం చెప్పారు? నేను చెప్పిన ఏమే మతమిదం నిత్యం అనుతిష్ఠంతి మానవ. ఓ మానవులారా, మీరందరూ కూడా నేను చెప్పినది, నా మతం అంటే ఇది నా ఒపీనియన్, నా అభిప్రాయం చెప్తున్నాను. మీరు ఎటువంటి దోష దృష్టి లేకుండా నేను చెప్పిన ఈ సూత్రాలు ఏంటది? నిష్కామ కర్మయోగము. నువ్వే చేస్తున్నాను అని ఏ కర్మ చెయ్యొద్దు. ఆ కర్మ చేపిస్తున్నది ఒక శక్తి ఉంది నీలో, ఒక పవర్, అది చేపిస్తోంది. అందుకని నాకు ఫలాపేక్ష కూడా లేదు. నేను చేసే కర్మతో పూర్తిగా మమేకమైపోయి చేస్తాను. కానీ ముందు స్టార్ట్ చేసేటప్పుడు నాకు ఆ కోరిక, నేను చేస్తున్నాను అనే భావన లేదు, కోరిక లేదు, అలాని ఫలాశక్తి కూడా లేదు. సో నేను ఈ మధ్యలో ఏదైతే జరుగుతోందో ఆ కర్మతో పూర్తిగా యోగములో ఉంటాను. నిష్కామ కర్మ యోగము. ఇది ఎప్పుడైతే మీరు, ఇది నేను చెప్పాను కదా, మీరు సరిగ్గా చెయ్యాలి కదా, మరి దాంట్లో దోషాలు వెతకూడదు కదా. చెప్పింది జగద్గురువు, మనమెవరం ఆయన చెప్పిన దాంట్లో ఎక్కడ తప్పులు ఉన్నాయని ఎంచటానికి? మరి ఆయన రూపంగా వచ్చిన గురువుల ద్వారా మనకి ఇదంతా కూడా అందజేయటం అనేది జరిగింది. మనం ఎవరం కూడా అక్కడ యుద్ధ భూమిలో ఉండి పరమాత్మ దగ్గర నుంచి డైరెక్ట్గా ఇవన్నీ వినలేదు. సో ఇవన్నీ కూడా మనకి గురువుల ద్వారా ఆ విశ్లేషణ ఏంటి, ఏం చెప్పారు, దానికి అర్థం ఏంటి, గూఢార్థం ఏంటి, ఇవన్నీ కూడా
ఆ పరమాత్మ గురు రూపంలో వచ్చి మనందరికీ కూడా ఇవన్నీ అందజేయటం జరిగింది. అందులో మనం దోషాలని వెతకకూడదు, గురువులను తప్పు పట్టకూడదు. శ్రద్ధాభక్తులతో చక్కగా ఏం చెప్పారో పరమాత్మ అర్థం చేసుకుని దాన్ని ఆచరించిన వారు ఈ కర్మబంధనాల నుండి విముక్తుడవుతారు అని మనకి 31వ శ్లోకాలో వివరించడం జరిగింది. దాంట్లోనే గురువు పట్ల మనం ఎంత శ్రద్ధతో మనం ఇవన్నీ కూడా సాధన చేయాలి, ఎంత శ్రద్ధాభక్తులతో ఉండాలి, ఇవన్నీ చెప్తూ కూడా దొంగ గురువులు కూడా ఉంటారు. ఈ గురువుల దగ్గరే మళ్ళీ నేర్చుకొని పక్క నుండి వాళ్ళకు వాళ్ళు చిన్న గ్రూప్ ని తయారు చేసుకోవటం, వాళ్ళు మళ్ళీ అభ్యాసం వాళ్ళకి శిక్షణ ఇచ్చే ప్రయత్నం చేయటం, ఇవన్నీ కూడా చేస్తారు. అవన్నీ తప్పు. ఈ చెప్పే వాళ్ళకి ప్రమాదమే, అది చేసే వాళ్ళకి, వాళ్ళని అనుసరించి చేసే వాళ్ళకి కూడా ప్రమాదమే అని ఒక చిన్న స్టోరీ ద్వారా కూడా మనకి వివరించారు. అయితే 32వ శ్లోకాల్లో ఏమంటున్నారు? ఇలా నేను చెప్పినట్లు ఎవరైతే అనుసరించారో, ఎట్లా శ్రద్ధాభక్తులతో లేదు దోష దృష్టితో చూస్తూ అన్నిట్లోనూ తప్పులు వెతుకుతూ, జగద్గురువు చెప్పిన దాంట్లో తప్పులు వెదికే అంత మహాత్ములు కూడా ఉన్నారు, లేకపోలేదు. అట్లా ఎవరైతే అనుసరించారో వారు నాశనం అవుతున్నారు. అంటే ఎటువంటి ఆధ్యాత్మిక సాధన లేకుండా కేవలం మన ఈ జగత్తులో, ఈ దృశ్యమాన జగత్తులో మనం ఏదైతే వివేకం వచ్చిందో, ద హ్యూమన్ ఇంటెలిజెన్స్, మానవ మేధస్సుతో మనం చేసే ఈ వివేక జ్ఞానంతో ప్రాపంచికంగా ముందుకు వెళ్ళవచ్చు. కానీ దానికి మనలోని ఉన్న చేతనా శక్తిని జాగృతం చేసుకుంటే ప్రకటితమయ్యే ఆ ఇంట్యూషన్, అంతఃస్ఫురణ ఏదైతే దానికి జోడించి ఉండదో, ఆ దానితో ఆ గనక కలవకపోతే మనం ఏంటంటే ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళలేము. ఎప్పుడు కూడా అహంతోనే ఉంటాం. ఇది నా వల్లనే జరిగింది, నా వల్లనే ఈ ప్రోడక్ట్ అనేది మార్కెట్లోకి బయటికి వచ్చింది అన్న దాంతోనే చూస్తాం. అంత మూఢులం మనము. అంతఃస్ఫురణ జత అవ్వకుండా ఉన్నట్లయితే నేను అన్న అహంతో ఉంటారు మీరు. పదార్థం వెనుక ఉన్న ఆ మూల పదార్థం అంటే ఆ ఉనికి చైతన్యాన్ని ఎప్పటికీ మీరు చూడలేరు. ఇప్పుడు ఐఫోన్ తీసుకున్నారంటే ఐఫోన్ అంటే అట్ ద మోస్ట్ మనకి స్టీవ్ జాబ్స్ గుర్తొస్తాడేమో, కానీ అతనిలో ఉన్న ఒక శక్తి, తనలో ఒక అంతఃస్ఫురణ లాగా అది స్ఫురించింది. ఆ థాట్ తనకి, ఆ థాట్ వేవ్స్ కానీ ఆ ఐడియా కానీ తనకి స్ఫురించి అది ప్రకటితం అయింది. అది ఒక మేనిఫెస్ట్ అయింది ఐఫోన్ రూపంలో, ఐప్యాడ్ రూపంలో అన్నది. మూల పదార్థాన్ని మనం ఎప్పుడు గుర్తించలేము. ఎప్పుడు ఈ వివేక జ్ఞానంతో ఉన్న వాళ్ళు నా ద్వారానే ఇది జరిగింది, నేనే చేశాను అన్న దాంట్లోనే ఉంటారు. కాబట్టి అది ఎప్పుడైతే తనకు నచ్చినట్లు జరగదో ఎప్పుడు దుఃఖంలోనే ఉంటారు. సో ఇలా నేను చెప్పినట్లు అనుసరించని వారు నాశనం అవుతున్నారు. ఎందుకంటే ఈ కర్మ బంధనాల్లోనే ఇరుక్కుంటారు. కానీ దే కెనాట్ థింక్ బియాండ్. ఇంకా దాని వెనుక ఆ ఆ లోతుల్లో ఉన్న మూల శక్తిని వాళ్ళు గమనించలేరు, గుర్తించలేరు. ఎదుటి వ్యక్తిని కూడా అలాగే చూస్తారు. సో ఇంతవరకు మనకు 32 శ్లోకాల్లో తెలుసుకున్నాము. మరి ఈరోజు ఈ 33, 34 శ్లోకాల్లో పరమాత్మ మనకి ఏం చెప్పబోతున్నారు, ఏం బోధించబోతున్నారు, జాగ్రత్తగా విని అర్థం చేసుకుని ఆచరణలో పెడదాము. లెట్ us వెల్కమ్ సాయి మేడం. ఓవర్ టు యు సాయి మేడం. 3వ అధ్యాయము 33వ శ్లోకము. సదృశం చేష్టతే స్వస్యాః ప్రకృతేర్జ్ఞానవానపి ప్రకృతిం యాంతి భూతాని నిగ్రహః కిం కరిష్యతి. 3వ అధ్యాయము 34వ శ్లోకము. ఇంద్రియస్యేంద్రియస్యార్థే రాగద్వేషౌ వ్యవస్థితౌ తయోర్నవశమాగచ్ఛేత్ తౌ హ్యస్య పరిపంథినౌ. థ్యాంక్ యూ మేడం. మనకి ఇప్పుడు కర్మయోగంలో 5వ భాగంలో ఉన్నామంటే తన గురువు పట్ల, సాధన పట్ల ఒక సరి అయిన వైఖరి అన్న భాగంలో ఇప్పుడు 35 శ్లోకాల వరకు ఈ భాగంలోనే ఉంటాము. ఇక్కడ అయితే 33వ శ్లోకం ఏం చెప్తున్నారంటే సకల ప్రాణులు తమ తమ ప్రభావాన్ని,
వాళ్ళ స్వభావం, తమ మీద ఉన్న ప్రభావం కానీ వారి స్వభావాన్ని కానీ అనుసరించే ప్రవర్తిస్తున్నాయి. ఒక జ్ఞాని కూడా తన ప్రకృతిని లేదా స్వభావాన్ని అనుసరించే ప్రవర్తిస్తున్నాడు. ఇంకా ఇక్కడ బాహ్య నిగ్రహం అనేది ఏం చేయగలదు అని ఒక ప్రశ్న పరమాత్మ అడుగుతున్నారు. మీరు ఇవన్నీ కూడా ప్రకృతి పరంగానే స్వాభావికంగానే ఈవెన్ జ్ఞానులు కూడా అలాగే ప్రవర్తిస్తున్నారు. ఇంకా మీరు చేసే ఈ చిన్న చిన్న బాహ్యంగా నిగ్రహాలు ఏవైతే ఉన్నాయో దానివల్ల ఏం ఏం తేడా పడుతుంది అంటున్నారు. అంటే ఇక్కడ జ్ఞానవాన్ అంటే సంపూర్ణ ఆత్మజ్ఞాని కాదు, ఇక్కడ శాస్త్ర జ్ఞానం కలవారనమాట. ఆ పండిత జ్ఞానం కానీ శాస్త్ర జ్ఞానం కానీ ఉన్నవారిని ఇక్కడ జ్ఞానవాన్, వైజ్ మ్యాన్ అంటున్నారు. పూర్ణంగా ఇప్పుడు మనకి జ్ఞానులు ఆత్మజ్ఞానం ఆ కంప్లీట్ గా ఎన్లైటన్మెంట్ అయిన వాళ్ళు కాదు, ఇది శాస్త్ర జ్ఞానం. అయితే 34వ శ్లోకంలో ఏమంటున్నారు? ఇంద్రియాలకు తమ తమ అంటే అనుకూల లేదా ప్రతికూల విషయాల పట్ల రాగద్వేషాలు ఉంటున్నవి. ఈ ఈ ప్రభావం వల్ల ఈ రాగము ద్వేషము అనే ఈ ద్వంద్వత్వాల ప్రభావం పట్ల మీరు జాగ్రత్తగా ఉండాలి. ఈ రాగం కానీ ద్వేషం కానీ ఈ రెండు లక్షణాలు కూడా ఒక ముముక్షువుకి అంటే ఒక సాధకుడికి, ఎవరైతే మోక్షము కోసం తన ప్రయత్నం చేస్తున్నాడో అటువంటి వారికి ఇవి శత్రువులు. ఇక్కడ వాటి ఆధీనంలోకి నువ్వు వెళ్ళవద్దు అని పరమాత్మ మనని హెచ్చరిస్తున్నారు. వేటి వెనక? రాగద్వేషాలకి, వాటికి దూరంగా ఉండాలి మీరు అని చెప్తున్నారు. అయితే దీని లోతుల్లోకి వెళ్ళి చూద్దాం. పరమహంస యోగానంద గారు ఏం చెప్తున్నారంటే ఇక్కడ 2 మాటలు వాడారు ఇది వివరించేటప్పుడు. ఒకటి సామూహిక కర్మ, ఒకటేమో మనకి వ్యక్తిగత కర్మ అని 2 చెప్పారు. మనకి సామూహికంగా అందరికీ కూడా ఒక బిహేవియర్, బేసిక్ బిహేవియర్ ఒకటి ఉంటుంది. మనందరం కూడా చేసే కర్మలు అంటే పశుపక్ష్యాదులు కానీ మానవుడు కానీ ప్రకృతి పరంగా అన్ని జీవులకు కూడా ఉన్న కామన్ బేసిక్ లక్షణాలు ఏమిటి అంటే ఆకలి, నిద్ర, మైథునము, మలమూత్ర విసర్జన, ఇవన్నీ కూడా ఒక బేసిక్ బిహేవియర్ ప్రకృతిలో అంతా ఉంది. ఇదంతా కూడా ఒక యూనివర్సల్ కాజ్ అండ్ ఎఫెక్ట్ అంటే ఒక సార్వత్రిక కారణ ఫలిత సూత్రాన్ని అనుసరించి ఇవన్నీ జరుగుతున్నాయి. అంటే మనం శ్వాసిస్తున్నాము, ఉచ్ఛ్వాస జరుగుతుంది, తర్వాత నిశ్వాస జరుగుతుంది, తింటున్నాము, బయటకు విసర్జిస్తున్నాము. అలాగే ఒక సైక్లిక్ ప్రాసెస్ లాగా జరుగుతూ ఉంది. ఇదంతా ప్రకృతిలో ఉంది. ఒక కారణం ఉంటే దానికి ఫలితం ఉంటుంది, కాజ్ ఉంటే దానికి ఎఫెక్ట్ ఉంటుంది. ఇదంతా కూడా ఒక యూనివర్సల్ ప్రిన్సిపల్. ఇదే కాకుండా మనిషికి తన యొక్క వ్యక్తిగత కర్మ అంటే తాను పూర్వజన్మలలో చేసిన కర్మలను అనుసరించి తాను తెచ్చుకున్నవి. ఇప్పుడు మనకి మనుషుల్లో కూడా ఇండివిజువల్ కర్మ, మ్యాస్ కర్మ అంటే మనకి సామూహికంగా జరిగే, ఇప్పుడు యుద్ధం జరిగేది కానీ, ఎర్త్ క్వేక్స్ వచ్చినప్పుడు అందరూ చనిపోవటం కానీ, ఒక యుద్ధ రంగం కానీ, ఒక టెర్రరిస్ట్ అటాక్ కానీ, ఏదన్నా ఇలాంటివన్నీ కూడా సామూహికంగా మనం తెచ్చుకునే కర్మలు అనమాట. అంటే మనం ఒక్కళ్ళమే కాదు, ఆ కర్మ ఏదైతే జరిగిందో అది మెనీ పీపుల్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ దట్. ఎంతో మంది దాంట్లో ఇన్వాల్వ్ అయ్యారు. సో ఆ కర్మని కూడా అనుభవించడం మ్యాసివ్ గా అనుభవిస్తారనమాట. అయితే ఇండివిజువల్ గా వ్యక్తిగత కర్మ ఏంటి అంటే మనం పూర్వజన్మల్లో చేసిన కర్మలను అనుసరించి మనం తెచ్చుకున్నవి ఎవరికి వాళ్ళు. ఇదే ఈ జన్మలో మనం మన ప్రవర్తనగా ఎగ్జిబిట్ చేస్తాం. అంటే మనం ఎలా ప్రకటిస్తామో ఆ పూర్వజన్మ కర్మలు మన లోన ఉన్నవి అంటే మన ప్రవర్తన, మన బిహేవియర్ కానీ, మన మూడ్ స్వింగ్స్, మన మూడ్ ఒకసారి చాలా ఎక్సైటెడ్ గా ఉండటం కానీ, చాలా డల్ గా ఉండటం కానీ, చాలా ఆందోళనగా ఉండటం కానీ, ఇవన్నిటినీ అవి మన ప్రలోభాలు. మనం దేనికి తొందరగా ఇంక్లైన్ అవుతున్నాం, టెంప్ట్ అయిపోతున్నాము, ఎటువంటి వాటికి వాటి వైపుకు మక్కువ చూపిస్తున్నాం, ఇవన్నీ మన అలవాట్లు. కానీ ఇవన్నీ కూడా లోపల ఉండి నడిపించేది ఏంటి అంటే మనం చేసిన వ్యక్తిగత కర్మలు, పూర్వజన్మలో చేసిన కర్మలు మనం ఈ జన్మలో వాటిని సంస్కారాలుగా, వాసనలుగా తెచ్చుకొని అవే మన బిహేవియర్ లాగా అంటే మన ప్రవర్తన ఇవన్నీ కూడా వెనక ఉండి నడిపించేది, నియంత్రించేది ఏంటి అంటే ఇవే అన్నమాట. ఇక్కడ చెప్పేది ఏంటంటే ఎంత శాస్త్రజ్ఞాన పండితుడైనా సరే, ఎంత పండితుడైనా సరే ఈ పూర్వజన్మ కర్మల ప్రభావాన్ని అనుసరించే కర్మలు చేయటం అనేది జరుగుతోంది.
వాళ్ళేం కొత్తగా చేయలేకపోతున్నారు. వాళ్ళు ఎంత పండితులైనా అవ్వని, ఎంత వాళ్ళకి ఎంతో నాలెడ్జ్ ఉంది. కానీ వాళ్ళు నిత్యం వాళ్ళు ప్రవర్తించే ఆ బిహేవియర్ కానీ, వాళ్ళ మాట తీరు కానీ, వాళ్ళు దేనికైతే ఎటువంటి ప్రలోభాలకు లోనవుతున్నారో అవి కానీ, అన్నీ కూడా మళ్ళీ ఆ పూర్వజన్మ వాసనలను అనుసరించే వీళ్ళు చేయటం జరుగుతోంది. ఇంకా అసలు సామాన్యుడి మాట ఏమిటి, వాళ్ళకంటే అసలు ఎటువంటి జ్ఞానం కూడా లేని వాళ్ళకి ఇంకా వీటి ప్రభావం ఇంకా ఎక్కువ ఉంటుంది. అట్లీస్ట్ వీళ్ళకి థియరిటికల్ గా అన్నా ఇట్లా ప్రభావం ఉంటుంది అని తెలుసు. ఒక సామాన్య మానవుడికి అది కూడా తెలియదు. సో ఇంత జ్ఞానులే ఏం చేయలేకపోతున్నారు, ఇంకా సామాన్య మానవుల సంగతి ఏంటి అని చెప్తున్నారనమాట. ఇంకా 34 శ్లోకంలో చెప్పుకునేది ఏంటంటే మన రాగద్వేషాల గురించి చెప్పారు. ఇక్కడ రాగద్వేషాలు మనలో కలగడానికి కారణం కూడా మనం జన్మ జన్మలుగా తెచ్చుకునే ఈ కర్మల ప్రభావం వల్లనే జరుగుతుంది. అయితే మనకి ఈ రాగము ద్వేషము అంటే ఆ లైక్ అండ్ డిస్లైక్ అనేది చెప్పాలంటే కొంచెం ఒక స్టెప్ డౌన్ అన్నమాట. దాని ఆ తీవ్రత ఇప్పుడు మనకి తెలుగులో ఏదైతే రాగద్వేషం అని అంటున్నామో, లైక్ అండ్ డిస్లైక్ అనేది కొంచెం ఆ స్టెప్ డౌన్. మనకు ఒక దాని మీద ఇష్టత అయిష్టత అంటే స- ఒక వస్తువు మీద కానీ ఒక వ్యక్తి మీద కానీ ఇష్టం ఉండటం వేరు, రాగం అంటే ఇంకా అటాచ్మెంట్ అన్నమాట, ఇంకొక స్టెప్ ఎక్కువ. అలాగే ద్వేషించే వాళ్ళ మీద నాకు వాడి మీద ఇష్టం లేదు అనుకోవటం వేరు, లోపల ద్వేష భావన అంటే ఇంకా కొంచెం ఆ కొద్దిగా అగ్రెసివ్గా ఇంకొంచెం స్టెపింగ్ ఫార్వర్డ్ అన్నమాట. అట్లా ఇవన్నీ కూడా ఎట్లా వస్తున్నాయి అంటే పూర్వజన్మ కర్మలను అనుసరించి వాటి ప్రభావం వల్లనే వస్తున్నాయి. అది ఆ కొన్నిటికి ఇప్పుడు వస్తువులు కానీ ఏదైనా కొంతమందికి దూరంగా ఉండాలనిపించినా ఇవన్నీ కూడా వాటి ప్రభావమే అని చెప్తున్నారు. ఈ ఫైనల్ గా ఏంటంటే మనకి బంధనాలుగా అంటే ఏదైనా సరే ఒక థ్రెడ్ అది రిలీజ్ చేస్తున్నాం ఒక వ్యక్తి మీద కానీ ఒక వస్తువు మీద కానీ, దాని మీద మమకారం అటాచ్మెంట్ వచ్చేసింది అంటే ఆ అది మనకి కర్మ బంధనంలో ఇరుక్కుంటున్నాం అనమాట. అది నాకు కావాలి కావాలి అని కానీ, అయిష్టత కానీ ఏదైనా సరే బంధనమే, అందులో ఇరుక్కుంటారు. మోక్ష మార్గానికి ఆ దారిలో ఉన్న వాళ్ళకి, ముముక్షువులకి ఇవి శత్రువులుగా ఇవి అడ్డుపడతాయి, మనకి ముందుకు వెళ్ళనివ్వవు అని చెప్తున్నారు అనమాట. ఇలా మనం లోపల ఎన్నో సంస్కారాలు ఈ వాసన రూపములో ప్రకటితం అవుతుంటే మనకి ఈ బాహ్యంగా చేసే ఈ చిన్న చిన్న నిగ్రహాలు అసలు ఏం పనికొస్తాయి, అది కదా 33వ శ్లోకంలో ప్రశ్న. అంటే మనకి లోపల చాలా భోజనం తినాలి తినాలి అని ఒక పిచ్చి ఉంది. ఆ భోజన ప్రియులు అనమాట. వాళ్ళకి నేను ఎట్లా అయినా సరే నేను ఇప్పుడు సాధన చేస్తున్నాను, నేను ఇంత తినటం కరెక్ట్ కాదు, నేను ఒక 10 రోజులు కఠిన ఉపవాసం చేసి ఆ పిచ్చి నేను వదిలించుకుంటాను అని కానీ, లేకపోతే నాకు అసలు బాగా సుఖాలు అలవాటు అయిపోయినాయి, పద్దాక ఏసీలు ఇవన్నీ సరిపోతున్నాయి, మంచి మంచి పరుపుల మీద పడుకుంటున్నాను, ఏం చేస్తానంటే కింద మేకులు వేసుకొని మేకుల మీద పడుకుంటాను, ఈ సుఖాల నుండి నేను బయటికి రావాలని కానీ, ఇటువంటి ఆలోచనలు ఇట్లా ఎక్స్ట్రీమ్ గా మీరు ఎన్ని చేసినా సరే బాహ్యంగా అట్లా ప్రయత్నించే వారికి యూజువల్ గా ఫెయిల్యూరే మిగులుతుంది, విఫలం అవుతారు మీరు. ఎందుకంటే ఇవన్నీ కూడా మన సంస్కారాలు, ఇవన్నీ మన సబ్ కాన్షియస్ మైండ్ లో ప్రోగ్రామ్ అయి ఉన్నాయి, అన్ని కూడా చాలా టైట్ గా ప్రోగ్రామ్ అయిపోయి ఉన్నాయి. ఆ న్యూరల్ సర్క్యూట్స్ ఇప్పుడు మనకి కాపర్ వైర్ తీసుకున్నాం, ఎలక్ట్రికల్ వైర్, దాన్ని గట్టిగా చుట్టేస్తే ఎలా ఉంటాయో మన బ్రెయిన్ లో ఆ నరాల ఆ సర్క్యూట్స్ అన్ని కూడా అట్లా టైట్ గా కాయిల్ అయిపోయి ఉన్నాయి. మనకి ఇక్కడ బాహ్యంగా ఏది చేసినా ఫిజికల్ గా మన సెన్సెస్ ని, మన కర్మేంద్రియాలని టైట్ గా సప్రెస్ చేసినా కూడా మన బ్రెయిన్ లో ఉన్న సర్క్యూట్స్ ని అవి మళ్ళీ ఆ ఆ కాయిల్ ని రిలీజ్ చేయటం అనేది దానికి ఒక సాధన కావాలి. అది మీరు అనుకున్నంత ఈజీ కాదు. మీరు ఎంత ట్రై చేసినా సరే మీరు చేసే నిగ్రహాలు సరిపోవు. ఎందుకంటే ఇవన్నీ కూడా ఎప్పటి నుంచో జన్మల నుండి తెచ్చుకున్నారు మీరు అని చెప్తున్నారు ఇక్కడ పరమాత్మ. ఇది మొత్తం సమస్త విశ్వాన్ని కూడా నియంత్రించేది ఏంటి అంటే కర్మ సిద్ధాంతం. ఎవ్వరూ కూడా దాన్ని తప్పించుకోలేరు. కర్మ సిద్ధాంతం. ఇంద్రియాలు అన్నీ కూడా బుద్ధి ఆధీనంలోకి వచ్చి మనలో ఉన్న సెల్ఫ్ కంట్రోల్ అంటే స్వీయ నియంత్రణను జాగృతం చేసుకోని వరకు
అప్పటి వరకు కూడా ఇట్లా ప్రలోభాలకు లోనవుతూనే ఉంటాము. మన సెన్సెస్ అన్నీ కూడా వెనకాల ఉన్న ఆ లీడర్ ఎవరు ఆ సెన్సెస్ కి అంటే మనస్సు. ఈ మనస్సు బుద్ధి ఆధీనంలోకి రావాలి. లేకపోతే మనస్సు ఇంద్రియాలు ఇవే మన జీవితాన్ని రూల్ చేస్తూ ఉంటాయి అన్నమాట. అప్పుడు మనకి ఒక నియంత్రణ రావాలి. మనం ఆ, నేను కంట్రోల్ చేస్తున్నాను వీటన్నిటిని అన్న సెల్ఫ్ కంట్రోల్ వచ్చే వరకు కూడా మనకి ఈ ప్రలోభాలకే లోనవుతూ ఉంటాం అన్నమాట. ఏది కావాలంటే అది తినేస్తాము, ఎట్లా అంటే అట్లా ఉంటాం, కానీ ఒక సెల్ఫ్ డిసిప్లిన్ అనేది తక్కువగా ఉంటుంది. ఆ స్టేట్కి ఆ స్థితికి ఎప్పుడు బుద్ధి కంట్రోల్లోకి మనసు ఇంద్రియాలు వచ్చే వరకు మన కంట్రోల్లో మన చర్యలు ఉండాలి. ఈ లోపల ఉన్న ప్యాటర్న్స్ అన్నీ కూడా దగ్ధం అవ్వాలి. ఈ ఆ ఆ స్టేట్కి మనం రీచ్ అవ్వాలి అంటే నిరంతర సాధన కావాలి. అప్పుడే మనకి ఆ స్వీయ నియంత్రణ, బుద్ధి చేతిలోకి మనస్సు ఇంద్రియాలు వచ్చేవి. నిత్యం అందుకే చెప్పారు కదా పరమాత్మ 31వ శ్లోకంలో నిత్యం మీరు నేను చెప్పిన సూత్రాలని ఏమే మతమిదం నిత్యం అన్నారు. అందుకే ఎప్పుడు కూడా అనుసరిస్తూనే ఉండాలి. అక్కడ ఏమి మీకు వీలైతే చెయ్యండి అని మనకేమి కొద్దిగా ఫ్లెక్సిబిలిటీ ఏమి ఇవ్వలేదు. మనం తీసుకుంటున్నాం ఫ్లెక్సిబిలిటీ, ఎందుకంటే పరమాత్మ నేను చూడట్లేదు కదా, నేను చేసేది ఆయనకు తెలియదని చక్కగా మనకు నచ్చినట్టు మనం చేస్తాం. నాకు చెప్పుకునేది ఏంటంటే ఒక్క బ్రెత్ మన ఉనికి, మన అవేర్నెస్ లేకుండా మన పీల్చే ఒక్క శ్వాస మిస్ అయినా సరే అది బచ్చా ఐ మిస్ దిస్ బ్రెత్ అన్నట్టు ఉండాలి మన సాధన. అంటే అంత కక్కుర్తిగా నా- నేను నేను పెట్టుకున్న పేరేంటంటే ఒక కక్కుర్తి సాధన అన్నమాట. అంటే ఒక్క శ్వాస కూడా నేను ఎరుకలో లేకుండా బయటికి కానీ లోపలికి కానీ రావటానికి వీల్లేదు. ఇది నా దేహం. నా నేను అనుమతిస్తే ఆ శ్వాస నా లోపలికి రావాలి. అంత అవేర్నెస్ లో ఉండాలి. ఒక్క బ్రెత్ కూడా నా అవేర్నెస్ లో లేకుండా జరగటానికి వీల్లేదు అని నేను చెప్పుకున్నాను. పరమాత్మ ఎప్పుడైతే నిత్యం మీరు అనుసరించాలి అన్నారో అప్పుడే అనుకున్నా చాలా కక్కుర్తిగా చేయాలి ఇది. ఒక్క బ్రెత్ కూడా మనం వదిలిపెట్టకూడదు అనమాట అని. అది శ్వాస మీద దృష్టి పెట్టవచ్చు. మనం ఏ పని చేసుకుంటున్నా సరే మనం పనిలో నిమగ్నం అయిపోయినా అది పరమాత్మతో ఉన్నట్లే. అది పూర్తిగా కర్మయోగంలో ఉన్నప్పుడు ఆ కర్మ నేను అని పరమాత్మ మనకి చెప్పారు కాబట్టి ఏ పనినైతే చేస్తున్నానో, ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను అంటే ఆ మాటతో నేను మమేకమైపోయి నేనే ఒక మొదటి ఆడియన్స్గా వింటూ ఏం చెప్తున్నానో అనేది సంపూర్ణ ఎరుకతో ఉండి చెప్పటమే కర్మయోగం అంటే. ఇంకా దీని తర్వాత అందరికీ నచ్చుతుందో లేదో, మళ్ళీ ఇది డిలీట్ చేసి ఇంకొక వీడియో చెయ్యాలేమో, అయ్యో నచ్చకపోతే నాకు లైకులు రావలేమో, అదేంటి సబ్స్క్రిప్షన్స్ రావేమో, ఏమీ లేకుండా నేను చేసే పని మీద పూర్తి జాయ్ అంతే. ఆ కర్మయోగంలో ఉంటే అది పరమాత్మతో ఉన్నట్లే. అదే నిత్య సాధనం అంటే. మీరు కావాలంటే మీరు ట్రై చేయండి. ఒక్క బ్రెత్ కూడా నా నుండి నా ఎరుక లేకుండా వెళ్ళటానికి రావటానికి వీల్లేదు అని పెట్టుకొని అంత గాఢ సాధనలోకి వెళ్ళితే అసలు లోపల నుండి ఒక తన్మయత్వం ఎప్పుడు పరమాత్మతో ఉన్నట్లు ఆ బ్లిస్ఫుల్ ఫీలింగ్ లోనే మనం ఉంటాం. కానీ వి డోంట్ మిస్ ఎ బీట్ ఇన్ అవర్ లైఫ్. బయట ఏదో జరుగుతూనే ఉంటాయి, ఏదో ఒకటి జరుగుతూనే ఉంటాయి. ఫ్యామిలీ అన్న తర్వాత ఎన్నో వస్తూ ఉంటే పోతూ ఉంటాయి, అవన్నీ అలలులాగా అలా చూస్తూ ఉందాం. అంతేకాని ఆయన చెప్పారు కదా ఇదంతా నా డ్రామా, మీరు జస్ట్ ఆ పాత్ర ప్లే చేయమని ఇస్తే అదేంటి ఎక్కువ ఫీల్ అవ్వద్దు అని. సో అదే మనం ఫాలో అవుదాం, అప్పుడే మనం ప్రశాంతంగా ఉంటాం. అయితే ఇప్పుడు మనకి ఆ ఆత్మ అన్నది ఎప్పుడు మరి అట్లా తృప్తిగానే ఉంటుంది. అహం మాత్రం ఎప్పుడు దానికి ఒక తృప్తి అంటూ ఉండదు. నేను నేను అంటేనే దానికి తృప్తి. సో అది మనం గమనించుకొని ఎప్పుడు ఆత్మస్థితిలో ఉండటానికే మనం ప్రయత్నం చెయ్యాలి. ఆ లేకపోతే ఆ అహం మన నిజతత్వాన్ని కప్పివేస్తుంది. మన నిజతత్వం ఆత్మతత్వం. మనం ఎప్పుడు బ్లిస్ఫుల్ గా ఆనందంగా ప్రశాంతంగా ఉన్నాము అంటే మనం ఆత్మస్థితిలో ఉన్నట్లే. ఏదన్నా ఒక చిన్న ఒక రాయి వేసినట్టు ఒక చంచలత మొదలైంది అంటే అహం
అది వస్తోంది మన ఫ్రెండ్, ఓకే ఏదో చేస్తోంది ఇక్కడ అని గుర్తిస్తే చాలు, మళ్ళీ మనం ఆత్మస్థితిలోకి వెళ్ళిపోతాం, మన బ్రెత్తో మనం ఉంటాం. అది అంత సాధన అంత గాఢంగా ఉండాలి. చెప్పాను కదా, కర్మయోగం అయ్యేలోపు ప్రతి ఒక్కళ్ళం కూడా నిష్కామ కర్మయోగం అయ్యి తీరుతున్నాం అంతే. ఇంకా దాంట్లో ఇంకా సందేహం ఏం లేదు. అయితే మనకి ఈ ఇంద్రియాలు, ఈ ఇంద్రియ వాటితో సంగమించడం ఇవన్నీ కూడా మనకి రాగద్వేషాలని కలగజేస్తాయి. అంటే మనకి సెన్సెస్ మన ఉన్నాయి కదా, మనకి పంచేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు అవి వెళ్ళి ఒక ఆబ్జెక్ట్కి ఏదన్నా చూసే దృశ్యం పైన కానీ, వినే ఒక మ్యూజిక్ కానీ, ఏదన్నా మాట కానీ వాటితో వెళ్ళినప్పుడు రాగద్వేషాలు, వాటి మీద లైక్స్ అండ్ డిస్లైక్స్, అటాచ్మెంట్స్ కానీ ఆ అవన్నీ కూడా మనకి ఈ సెన్సెస్ ద్వారానే, ఈ సెన్సెస్ వెళ్ళి సంగమించటం ఆ ఆబ్జెక్ట్తో, దానివల్ల రాగద్వేషాలు అనేవి వస్తున్నాయి. కానీ ఇక్కడ ఒకటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది, రాగద్వేషాలు అనేవి ఇంద్రియాలు సంగమించటం వల్ల వస్తున్నాయి అంటే, ఇదంతా కూడా ఈ బిజినెస్ అంతా కూడా, ఈ డ్రామా అంతా కూడా అహం అండ్ మనస్సు ఆడించేది. మనస్సులో నుండి చక్కగా వస్తుంది నేను అన్న అహం. ఆ అహంలో నుండి మనకి ఇదంతా కూడా ఈ సాటిస్ఫై చేసేది నేను చేస్తున్నాను, నాకు ఒకళ్ళంటే ఇష్టం, నాకు ఒకళ్ళంటే ఇష్టం లేదు, ఇదంతా సాటిస్ఫై అయ్యేది ఎవరు అంటే మనస్సు అండ్ అహం. మనం ఒక వ్యక్తి మనకు నచ్చకపోయినా వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళు ఆ టైంలో అలా మాట్లాడటం కానీ, అలా ప్రవర్తించటం కానీ అది అక్కడ అవసరం. వాళ్ళు ఒక సినిమా చూసేటప్పుడు ఒక విలన్ అక్కడ బండబూతులు తిట్టడం అనేది ఆ సినిమాలో అక్కడ అది కావాలి, వాళ్ళు అక్కడ అట్లా మాట్లాడటమే కరెక్ట్, అలా వాళ్ళు ఒక వైలెన్స్ క్రియేట్ చేయటమే అక్కడ కరెక్ట్. వాళ్ళు ఎక్కడో ఎనర్జీని బ్యాలెన్స్ చేస్తూ ఉండుండొచ్చు, మనకు తెలియదు. కానీ ఎప్పుడైతే మనం ఆత్మస్థితిలో ఉంటామో, మనం ఎవరైతే ద్వేషిస్తున్నామో, మంచివాళ్ళు కాదు అనుకుంటున్నామో, వాళ్ళలో ఉన్న మూల పదార్థాన్ని చూసి ఏదో ఒక శక్తి తనని రన్ చేస్తోంది, తను అట్లా చెయ్యాలి అని నిర్ణయించింది ఈశ్వరుడు అన్న దాంట్లోకి మనం వెళ్తాం. కానీ ఎవరి మీద ఆ అటాచ్మెంట్ కానీ, ఆ రాగము ద్వేషము రెండూ ఉండవు. విపరీతమైన ఇష్టం కానీ, విపరీతమైన ద్వేషం కానీ రెండూ ఉండవు. ఇప్పుడు మేము ఐసీయూలో పనిచేస్తాను. ఐసీయూ క్రిటికల్ స్టేట్లో ఉన్నప్పుడు పేషెంట్ ఫ్యామిలీస్ చాలా ఆందోళనతో ఉంటారండి, చాలా భయంతో ఉంటారు. బతుకుతారా చచ్చిపోతారా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ అన్నంత దాంట్లో ఒక్కొక్కసారి వాళ్ళు మాట్లాడేది కూడా చాలా హార్ష్గా మాట్లాడతారు. డాక్టర్స్ అంటే వాళ్ళకి అంత, కొంతమందికి అసలు రెస్పెక్ట్ లేకుండా ఇష్టం వచ్చినట్లు ఒక్కొక్కసారి నా బూతులు కూడా తిట్టేస్తారు వాళ్ళకి. నాకు అంటే ఫోన్లో రోజు అప్డేట్ ఇస్తాం, వాళ్ళు ఇక్కడికి రాని పక్షంలో, వాళ్ళు ఫిజికల్ గా కలవకపోతే ఫోన్ చేసి ఇది ఈ రోజు అప్డేట్, ఈ రోజు ఈ ట్రీట్మెంట్ ఇచ్చాము, ఈ చేంజెస్ మేము నోటీస్ చేసాము అని ఒక 2 minute ఫోన్ కాల్ ఇచ్చి అప్డేట్ చేస్తాం. అయితే ఒక్కొక్క ఫ్యామిలీ మెంబర్స్ ఏంటంటే వాళ్ళకి ఏమి ఈ జ్ఞానం ఉండదు, మెడికల్ నాలెడ్జ్ ఉండదు, వాళ్ళకి చెప్పింది కూడా సరిగ్గా అర్థం కాదు, ఎంత బాటమ్ డౌన్ చేసినా సరే అర్థం కాదు. ఫోన్లో అట్లా బూతులు తిట్టేస్తా ఉంటారు అంటే వాళ్ళు ఏం తిడుతున్నారో అర్థం కాదు. ఫోన్ ఇట్లా పక్కన పెట్టుకుని మొత్తం వినేసి, నేనేమో చక్కగా ఏదో నా నా లోకంలో నేనుండి ఆ అరుపులు అయిపోయిన తర్వాత అప్పుడు దగ్గర పెట్టుకుని అయిపోయిందమ్మా అంటాను. నా పక్కన ఉన్న వాళ్ళు నవ్వుకోలేక చచ్చిపోతారు. వాళ్ళు తిట్టేటప్పుడు కూడా మధ్యలో చెప్తాను, కొంచెం నిదానంగా చెప్తే నాకు అర్థం అవుతుంది, మీరు అంత గట్టిగా అంత స్పీడ్ గాను గట్టిగా మాట్లాడితే నాకు అర్థం కాదు, మీరు మాట్లాడితే కొంచెం స్లోగా మాట్లాడితే మీ తిట్లు కూడా ఎంజాయ్ చేస్తాను అంటే, ఇంకా వాళ్ళకి ఏం మాట్లాడాలో అర్థం కాదు, ఇవన్నీ వాళ్ళకి పిచ్చెక్కిచ్చేస్తాయి, ఇట్లా కూడా ఉంటారా అని. అందుకే మనం కరెక్ట్ గా ఉంటే ఆ బయట మాట్లాడుకునే ఆ బూతి మాటలు కూడా, అవి కూడా అక్షర సముదాయమే కదా, దే ఆర్ నాట్ కమింగ్ ఫ్రమ్ ఎక్కడో వేరే ప్లానెట్ నుంచి రాట్లా. అక్షరాలను డిఫరెంట్ ఈ పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ అంటే వేరేగా కంబైన్ చేస్తూ ఇంకొక మాట వచ్చింది అంతే, అంతకు మించి దానికి ఏం లేదు నా దృష్టిలో. సో అది ఎవరిని ద్వేషించాల్సిన పని లేదు, మన శత్రువు అయినా సరే వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తున్నారు, ఎవరి మీద రాగము వద్దు, ద్వేషము వద్దు. మన అహం ఎప్పుడు కూడా నలుపు ఎరుపు కళ్ళద్దాలు పెట్టుకుని ఈ దృశ్యమాన జగత్తును చూస్తుంది. ఆ ఎరుపు నలుపు రంగుల కళ్ళద్దాలు ఏంటి అంటే రజస్సు తమస్సు. ఎరుపు అంటే రజస్సు, నలుపు అంటే తమస్సు. ఈ
ఈ గుణాలు వాటి ప్రభావం వల్లనే అహం అనేది ఈ జగత్తును చూస్తోంది కాబట్టి మనకంతా కూడా ఈ రంగురంగులుగా కనిపిస్తుంది. ఆత్మస్థితి ఏంటి అంటే ఈ కళ్ళద్దాలు లేని స్థితి. మనకు అన్నీ కూడా ఆ మూల పదార్థమే అన్నిటి వెనుక కనిపిస్తోంది. మన మధ్యలో ఉన్న ఈ మనస్సు అనే అడ్డుతర, ఈ త్రిగుణాలు ఇవేమీ లేకుండా ఉండి డైరెక్ట్గా మనం ఎదుటి ఒక మొక్కని చూసినా, ఒక పువ్వుని చూసినా, ఒక జంతువుని చూసినా మూల పదార్థాన్ని చూడగలుగుతున్నామంటే అది ఒక జ్ఞాని స్థితి, ఒక పరమాత్మ స్థితి అది. అయితే మనం ఈ ధ్యాన సాధనలో కూడా ఇటువంటి రాగద్వేషాలు మీరు ప్రకటిస్తారు అని చెప్తున్నారు ఈ పరమహంస యోగానంద గారు. క్రియాయోగ సాధన చేసేటప్పుడు, మీరు ప్రాణాయామ చేసేటప్పుడు ఒక్కొక్కసారి మీకు మీ భృకుటి దగ్గర కూటస్థ చైతన్య ఆ స్థితికి చేరుకున్నప్పుడు, అంటే ఒక్కొక్కసారి ఓంకార నాదం వినిపించటం కానీ, ఒక్కొక్కసారి ఇక్కడ మంచిగా కాంతి కనిపించటం కానీ జరుగుతుంది. అప్పుడేమో మీకు రాగం వస్తుంది మీరు చేసే సాధన పట్ల. ఒక్కొక్కసారి అది కుదరదు, మీకు సాధన సరిగ్గా కుదరదు, మీకు ఓంకార నాదం వినిపించదు, అట్లా కాంతి ఏది కనిపించినప్పుడు మీకు ఏదో ఒకలాంటి అబ్బా ఎందుకు చెయ్యాలి అన్నట్టు వెళ్తారు. అలా చెయ్యొద్దు మీరు. రాగము ద్వేషము రెండు కూడా ముముక్షువికి శత్రువులు, వాటికి దూరంగా ఉండండి. మీరు చేసే సాధనలో వెనకాల ఎంతో ఆర్ద్రత ఉండాలి. నేను పరమాత్మకి చేరువవుతున్నాను ఆర్ద్రత తప్ప ఇవి ఏమీ మీరు పట్టించుకోవద్దు. మీరు రోడ్లో ఎన్నో వస్తూ ఉంటాయి, అవి మంచివి చెడువి ఏమీ వద్దు. డోంట్ హ్యావ్ ఎనీథింగ్, అసలు ఎక్స్పెక్టేషన్స్ అనేవి ఏమొద్దు. ఏది లేకుండా చక్కగా మీరు రోజు నిత్యం సాధన చేస్తూ ఉండండి. అదే మనకి శ్రద్ధావంతో అనసూయంత అని చెప్పారు. అక్కడ కూడా చక్కగా శ్రద్ధాభక్తులతో చెయ్యండి. లేకపోతే ఇంద్రియాలు చాలా శక్తివంతమైనది. మనలో ఈ ద్వంద్వత్వాలు ఇవన్నీ కలగజేసి మనల్ని ఆత్మ సాక్షాత్కారాన్ని పొందనీయకుండా అడ్డంకుగా ఉంటాయి. అందుకని నిత్యం సాధన చెయ్యండి. మీరు ఈ త్రిగుణాలు మిమ్మల్ని ప్రేరేపిస్తున్నాయి. అదే మనకి 33, 34 శ్లోకాల్లో మనకి చెప్పేది ఏంటి అంటే, ప్రతి ఒక్కళ్ళు జ్ఞానికి కూడా ఈ త్రిగుణాలను అనుసరించి, ఈ కర్మలను అనుసరించి, లోపల ప్రలోభాలను అనుసరించే వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. ఈ బాహ్యంగా చేసే నిగ్రహాలు ఏమి పనికిరావు మీకు అంటే, పరమాత్మ దానికి ఏం చెప్తున్నారు మనకి పరమహంస యోగానంద గారు అంటే, నిత్య సాధన కావాలి. ఆ లోపల ఉన్న టైట్గా ఉన్న ఆ సర్క్యూట్స్ బ్రేక్ అవ్వాలి అంటే మీకు పైకి హయ్యర్ సెరిబ్రల్ సెంటర్స్ కి మీకు శక్తి వెళ్ళాలి. కింద నుండి పైకి నిత్యం అట్లా ఎనర్జీ ఫ్లో అవుతున్నప్పుడు అన్ని ఆ సర్క్యూట్స్ అన్ని కాలి భస్మం అవుతే ఏం ఉండవు అక్కడ. మీకు ఉండేదంతా కూడా బ్లిస్ఫుల్ స్టేట్, ఏం అవ్వదు అని చెప్తున్నారు. అదే రాగద్వేషాలు కూడా మీకు శత్రువులు అని మనకి ఇక్కడ వివరించారనమాట. ఇదంతా కూడా సైన్స్ ఉంది దీంట్లో. ఊరినే భగవద్గీత ఈజ్ ఆల్ సైన్స్, సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్. ఇదంతా పరమహంస యోగానంద గారు మనకి ఎక్స్ప్లెయిన్ చేసేది. సో జాగ్రత్తగా అర్థం చేసుకొని మనం ప్రాక్టీస్లో పెడదాం. సో మరి నెక్స్ట్ వీడియోలో 34 మరియు 35 మరియు 36వ శ్లోకాలకు ఉన్న ఆధ్యాత్మిక అంతరార్థాన్ని తెలుసుకుందాం. మీట్ యు ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. కృష్ణార్పణ.